భవిష్యత్తులో కల్లు బార్లు ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేసినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. మహబూబ్ నగర్ లో గౌడ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న ఆయన ఇప్పుడున్న పరిస్థితుల్లో వివిధ కుల వృత్తులు మారుతున్నాయి, అన్ని రకాల వ్యాపారాలు తీరు మారుతుందన్నారు. నల్గొండ జిల్లా నాగార్జునసాగర్లో జరుగుతున్న రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలో నిజామాబాద్ జిల్లా జట్టు సత్తా చాటింది. వరుస విజయాలతో దూసుకెళ్తూ ప్రీ క్వార్టర్ ఫైనల్స్ కు చేరుకుంది. దీంతో క్రీడాకారులను కబడ్డీ జిల్లా కార్యదర్శి లింగయ్య, సంఘం సభ్యులు, వ్యాయామ ఉపాధ్యాయులు అభినందించారు. గోషామహల్ ఎమ్మెల్యే బీజేపీ నేత రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బాబ్రీ మసీద్ కోసం అసదుద్దీన్ ఓవైసీ నానా యాగి చేస్తున్నారని విమర్శించారు. ఆయన ఇంకా చాలా చూడాలి, మేమేంటో మున్ముందు ఇంకా చూపిస్తాం, అయోధ్యలో రామాలయం కట్టి చూపించాం, కాశీ మధురాలోనూ ఆలయాలు కడతాం, దేశంలో ఇంకా 40,000 ఆలయాలు కట్టాల్సి ఉందన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైన 5,278 మందికి సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు సాయంత్రం ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు అందించనున్నారు. నియోజకవర్గ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో 26 జిల్లాలకు చెందిన అభ్యర్థులకి నియామక పత్రాలు ఇవ్వనున్నారు. ప్రధాని మోదీ 2 రోజుల పర్యటన కోసం రాష్ట్రానికి రానున్నారు. పర్యటనలో భాగంగా రూపాయలు 15,718 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. నాగ్పూర్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరి ఉదయం 10:20 గంటలకు ఆదిలాబాద్ చేరుకోనున్న ఆయన పలు అభివృద్ధి ప్రారంభోత్సవ కార్యక్రమాలు చేపడతారు. నిజామాబాద్ కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఈ రోజు ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ తెలిపారు. ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తామన్నారు.